అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో వాళ్ళ ప్రెట్ ప్రాజెక్టు రుణమాఫీ రైతులందరికీ ఒకే దఫా ఇంత ఇచ్చామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇప్పటికీ చాలామందికి 2 లక్షల వరకు రుణమాఫీ ఇంకా కాలేదు. కొంతమంది లక్ష లోపల కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులు ఉన్నారు. కొంతమంది రైతులు పెద్దపల్లి జిల్లా రాగనేడికి చెందినటువంటి రవీంద్రరావు ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఉన్నది. వాళ్ళకి ఎందుకు కాలేదు, ఏంటి వాళ్ళ సమస్య తెలుసుకుందాం. మీకు ఎంత తీసుకున్నారు రుణమో, ఏం కావాలి అసలు? మాకు 2 లక్షలు తీసుకున్నామండి. ఇక కటాప్ డేట్ అని చెప్పిన వాళ్ళే తొందరగా పోయి కట్టేచ్చిండు మాపి పైన పైసలు. ఒక 2 లక్షల 1,029 రూపాయలు ఉండే. అయిన వల్ల 1,97,000 కట్టేసిండ్రు. ఇక లోపలికి ఉండాలని దాని మిత్తి పైసలు అవి కట్టేసిండ్రు అన్నాడు. మాకు మాఫీ కాలేదు. మేము ఏ బ్యాంకులైనా క్లియర్ ఉంటాం. కేసీఆర్ అప్పుడు కూడా గట్లనే అయింది. అప్పుడు కూడా నాకు ఒక 15,000 నాకు మాఫీ అయింది నా మీద. మా వారి మీద ₹1,00,000 కాలేదు. అంత ఫస్ట్ టైంలో కూడా మేము ఎప్పుడు ఎంట కట్టుట్లా అందరికైనా మేము కట్టొచ్చినాం, మాకు కాలేదు. ఎప్పుడు ఇట్లే అవుతుంది. ఈసారి కూడా అట్లే అయింది. వాళ్ళు కటాప్ డేట్ వరకు మేము కట్టేసినాం. ఈ డేట్ వరకు కట్టాలంటే కట్టినాం. బ్యాంకులో కూడా మీరు తెలుసుకోండి. రవీంద్రరావు ఉన్నారు, మీరు చెప్పండి, ఎంత మీరు రుణం తీసుకున్నారు, మీకు ఎప్పుడు కాలేదా, ఏంది, మీరు ఏమని కోరుకుంటున్నారు? కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మేము 8వ నెల 2023లో 2 లక్షలు తీసుకున్నాం. మా అదే ఇది 6 నెలలకు ఒకసారి రిన్యూవల్ చేస్తారు. అయితే మేము ఆగస్టులో తీసుకుంటే ఫిబ్రవరిలో రిన్యూవల్ కట్టాలి. అయితే మేము డేట్ రాకముందు ఎట్లా రిన్యూవల్ కడతాం? ఆయన మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో షేర్స్ పట్టుకుంటారు. అయితే మేము పట్టుకుంటాం. అది మాకు వాళ్ళే మాకు డ్యూ ఉంటారు. ఇప్పుడు మాకు 2 లక్షల లోపే ఉన్నాయి. అయితే దయచేసి మాకు రుణమాఫీ చేయగలరని మనవి చేస్తాం. అంటే మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయినరా, చోరుగా పోయినరా, ఏమంటాను వాళ్ళు? అదే నిర్ధారణలో ఉన్నది అని చెప్పారు. నిర్ధారణలో ఉన్నది, ప్రాసెసింగ్ ఉన్నది అని చెప్పారు. ఇట్లా మీతో పాటు ఇంకెవరికన్నా రావాలన్నా కొంత మా చిన్నబాబు బల్మూరి కమలాకర్ రావు కూడా రాలేదు. ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకు కూడా ఆవేదనతో ఉన్నాడు. అది నాకు 5 ఎకరాల 34 గుంటలే ఉన్నాయి. ఏం పంటలు పండిస్తారు? మేము పత్తి, వరి వేస్తాం. పత్తి 3 ఎకరాలు, వరి 3 ఎకరాలు. ఇప్పుడు ఎన్నిసార్లు పోయిన మీరు అధికారుల దగ్గరికి? పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కలిసిండ్రా, వారికి దరఖాస్తు ఇచ్చిండ్రా? దరఖాస్తు ఇచ్చినాం. పెద్దపల్లి కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ అదే ఇది ఈ కాపీ ఇచ్చిర్రు. ఈ కాపీ ఇచ్చిండ్రు, రుణమాఫీ ఇచ్చిండ్రు. నీకు అయితే ఏం భయపడకు అని అన్నారు. వచ్చేసిన ఎప్పటి వరకు అవుతుంది అన్నారు? ఇక ఎప్పటి వరకు అని చెప్పలే. ఇది మొత్తం మీద పలువురు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇంకా రుణమాఫీ అమలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే రైతుకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు మాత్రం దాదాపు 99% అందరికీ రుణమాఫీ చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇంకా రైతులు మిగిలిపోయి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ రైతు సమాచార పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి పరువుకి ఇప్పటికీ చెల్లిస్తాము, నిర్ధారణ చేయవలసి ఉన్నది అని చెప్పేసి రుణమాఫీ అర్హతకు సంబంధించి టు బి ప్రాసెస్డ్ అని చెప్పి ఉన్నటువంటి పత్రం వీళ్ళు DCCB డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా తీసుకున్నారు, రుణం తీసుకున్నారు. 1,97,000కి సంబంధించి ఆ ఫ్యామిలీ ఐడి ఉంది. దీనిలో పెద్దపల్లి జిల్లా రాగనేడు గ్రామానికి చెందినటువంటి ఈ దంపతులు, అలాగే ఇంకా మరికొంతమంది రైతులు సైతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రుణమాఫీ కావాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. చాలామంది రుణమాఫీ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రుణమాఫీ చేయాల్సినటువంటి అర్హులైనటువంటి వారికి ఉంది అని రైతు సంఘాల నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.